నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు అయితే వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు అయితే ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ట్వీట్ చేయడం వల్లనే ఈరోజు ఆ వివాదంలో చిక్కుకున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏదైతే ఉందో అంటే 2021లో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి అదే 41A కింద ఆయన తీసుకెళ్ళి బాగా చిత్రహింసలు పెట్టి ఆయన్ని ఆ వాటి మీద జరిగింది కదండి. దాని మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసు వేశారు. సో A1గా సునీల్ కుమార్, A2గా సీతారామాంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి ఇట్లా పెట్టారు కదా. దాని మీద సునీల్ కుమార్ స్పందించి సుప్రీంకోర్టు ఎప్పుడో ఈ కేసు మూసేసింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం ఏంటి, దాన్ని మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అంటూ మాట్లాడాడు. ఇది విఘ్నతకే వదిలేయడం ఏమిటి? యాక్చువల్గా ఆ కేసు ఏమీ సుప్రీంకోర్టు క్లోజ్ చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని ఈయన తప్పు పట్టడాన్ని అందరూ కూడా దాని మీద స్పందిస్తున్నారనమాట. అసలు సుప్రీంకోర్టుని అట్లా చేయటం ఏంటి? నువ్వు ఒక ఐఏఎస్ అయ్యుండి, ఐఏఎస్ క్యాడర్లో ఉన్న మనిషి సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని నువ్వు ఎట్లా తప్పు పడతావు? ఇది సర్వీస్ రూల్స్కి విరుద్ధం అని అంటున్నారనమాట. సో దీని మీద ఏంటంటే యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు కేసు వెనక్కి తీసుకోలేదు. రఘురామకృష్ణరాజు గారు అబ్బాయి ఏమన్నాడంటే, మేము సుప్రీంకోర్టు కాదు, మేము హైకోర్టులో తేల్చుకుంటాము, మేము ఉపసంహరించుకుంటున్నాము కేసు అని వాళ్ళు వెనక్కి తీసుకుని ఇక్కడ హైకోర్టులో పోరాడతామని చెప్పారు. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు ఏమీ దాన్ని క్లోజ్ చేయలేదు ఆ కేసుని. వీళ్ళు వద్దనుకుని వీళ్ళు వెనక్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే సునీల్ కుమార్ అన్న ఆయన అంటే ఇప్పుడు ఎలా తయారయ్యారంటేనండి, ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఒక రాజకీయ నాయకులు కాదు, ప్రతిదానికి ఏదైనా గబుక్కని వాళ్ళ మీద ఏదైనా వచ్చిందనుకోండి కులం అనే కార్డు తీస్తున్నారు. నేను ఫలానా కులం కాబట్టి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నేను ఫలానా కులం కాబట్టి నన్ను ఈ విధంగా చేశారు. ఇప్పుడు కులం ఎందుకు వస్తుంది అక్కడ? అసలు అక్కడ సంబంధమే లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, దళితులకి నేను ఎప్పుడు అండగా ఉంటాను, దళితులకి ఏమొచ్చినా నేను ఉంటానని. దాని మీద అందరూ కూడా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకని మరి డాక్టర్ సుధాకర్ విషయంలో మీరేం చేశారు, ఎంత అన్యాయంగా చంపేశారు. ఆయన ఇంత చేసి ఒక మాస్క్ అడిగాడు ఆయన కరోనా సమయంలో. దాని మీద ఆయన అన్ని రకాలుగా హింసించి పిచ్చాడిని చేసి నడి రోడ్డు మీద కొట్టి పోలీసులు, నిజంగా ఈరోజు కూడా అది హృదయ విదారకంగానే ఉంటుంది మనందరికీ కూడా. ఎందుకంటే ఇటువంటి రూలా ఉంది అంటే ఇక్కడంతా కూడా ఆయన అసలు చట్టాలు పాటించకుండా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ నడిచింది అక్కడ, అంతే కదా. సో మరి ఆ రోజు ఏమయ్యారు మీరు? సుధాకర్ అన్న వ్యక్తిని, డాక్టర్ సుధాకర్ని ఆ విధంగా అంత నరకం చూపించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? సుధాకర్ రెడ్డికి న్యాయం మరి మీరు చేశారు? అప్పుడు ఒక్క ట్వీట్ చేశారా మీరు? అదేవిధంగా రాజమండ్రిలో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేశారు, అప్పుడు మీరు ఏమయ్యారు? అప్పుడు ట్వీట్ చేశారా? తర్వాత ఇక్కడ అమరావతి రైతుల్లో చాలామంది దళితుల మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇట్లంతా ప్రశ్నిస్తున్నారు. న్యాయమే కదా. మరి నువ్వు దళితుడిని చెప్పుకున్నప్పుడు నువ్వు దళితులకు ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించాలి కదా. మరి అనంతబాబు ఏం చేశాడు? డ్రైవర్ని చంపేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు మూట కట్టి. మరి అతను చచ్చిపోయిన డ్రైవర్ దళితుడే కదా. మరి ఆ రోజు ఏమైపోయావు నువ్వు? ఇవన్నీ కరెక్టే కదండి. ఇప్పుడు వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, తర్వాత వాళ్ళ పొజిషన్ ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా నీకు నీ దళితులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు స్పందించుంటే ఇప్పుడు పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. నువ్వు AB వెంకటేశ్వరరావు విషయంలో ఒకలాగా ఫైల్ చేస్తావు, ఈయన దాకా వచ్చేసరికి ఒకలాగానా? రూల్స్ మారిపోతాయా? చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఇప్పుడు చట్టంలో ఉండే చట్టాలు కావచ్చు, లేకపోతే ఆ విధి విధానాలు కావచ్చు, అందరికీ ఒక రకంగానే ఉంటాయి. అంతేగాని నువ్వు IAS ఆఫీసర్వి అని నీకు ఒక రకంగా ఉండదు, వాళ్ళు IPS అని వాళ్ళకి ఇంకో రకంగా ఉండదు, సామాన్య మానవుడికి ఇంకో రకంగా ఉండదు. కాబట్టి వాళ్ళ సునీల్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, సునీల్ కుమార్ మాటలు కావచ్చు, అన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి. అంటే తన మీద కేసు పెట్టేసరికి ఎట్లా తప్పించుకోవాలో ఆయనకు అర్థం కాక ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎట్టి బస్సులను వదిలిపెట్టాడు. ఆయన చెప్పాడు, ఎందుకంటే బాధితుడు ఆయన్ని కొట్టి అసలు థర్డ్ డిగ్రీ అసలు కాళ్ళు మనందరం చూసాం ఆ రోజు, ఫోటోలు అందరూ వీడియోలు చూశారు. ఇప్పటికే ఆయన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. దాని మీద ఒక్కొక్కళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీకి సంబంధించి. ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి, ఎప్పుడో 3 ఏళ్ల క్రితం అయిపోయింది,
3 ఏళ్ల క్రితం అయిపోతే కేసులు పెట్టరా? అంటే క్లోజ్ చేయలేదు కదా, క్లోజ్ చేయలేదు కాబట్టి విచారణ జరిపించే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేసి మీ అందరికీ బాధలు వచ్చేస్తున్నాయా? మొట్టమొదటి కేసు ఇది జగన్మోహన్ రెడ్డి. తప్పు చేయకపోతే ఫేస్ చేయొచ్చు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? మీరు ఏమనాలి? ఓకే, చట్టం తన పని తాను చేసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తారని చెప్పొచ్చు కదా. దానికి ఇవన్నీ ఎందుకు పనికిమాలిన మాటలు? సుప్రీంకోర్టు ఎప్పుడో క్లోజ్ చేసేసింది. అసలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినందుకు వీళ్ళ మీద కేసు పెట్టాలన్నమాట. సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేసినందుకు వీళ్ళందరి మీద కేసు పెట్టాలి, ఎవరెవరైతే మాట్లాడుతున్నారు. పేర్ని నాని కావచ్చు, ఆవిడెవరు జ్యోతిన ఎవరెవరు అధికార ప్రతినిధి వైసీపీకి, ఆవిడెవరో ఒక ఆవిడ మాట్లాడుతుంది, ఇట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే కనుకైతే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు రావట్లా. ఆ రోజు ఏ రోజు ఇడుపులపాయ దగ్గర పెట్టాడు అంతే, ఆయన జయంతి రోజు అంతే. అదర్వైజ్ ఆయనే మాట్లాడటలే. ఈ మధ్యనంతా పేరుని నాని వస్తున్నాడు బయటికి. ఆయన ఇప్పుడు మౌత్ పీస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడు, అంత దమ్ము ధైర్యం లేదు కదా ఆయనకి. కాబట్టి వీళ్ళందరూ కూడా అవసరానికి తగ్గట్టు మాట్లాడతారు. వీళ్ళు ఏం చేసినా రఘురామకృష్ణరాజు అయితే చాలా ఆయన ఒక కసి మీద ఉన్నాడు. ఎందుకంటే బాధితుడు ఆయన గుండెల మీద కాళ్ళు పెట్టి తన్ని పాస్వర్డ్ అడిగారు వాళ్ళు. అది మర్చిపోతాడా ఆయన? పౌరుషం ఉంటుంది కదండి, తప్పు చేయనప్పుడు మనిషికి పౌరుషం ఉంటుంది. అందుకని ఇది చిన్న విషయం కాదు. డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతారు, అందులో అయితే సందేహం లేదు. అంటే ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు గారు చాలా ఫేస్ చేశారు. అంటే ఆయన ఎప్పుడో కేసు పెట్టినా కూడా ఇప్పటివరకు విచారణకి రాలేదు. మీరు అన్నట్టు ఇందాక 3 సంవత్సరాలు అవుతున్నా కూడా విచారణ. ఇప్పుడు ఈ కేసు అనేది మరి త్వరితగతిన ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా టైం పడుతుందంటారా మరి వీళ్ళందరి మీద? ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టింది మాజీ ముఖ్యమంత్రి మీద, ఈ గత 5 సంవత్సరాలు పాలించిన వ్యక్తి మీద పెట్టారు. మరి అది ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారా? మాజీ ముఖ్యమంత్రి కంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే. సో ఎవరైనా ఒకటేనండి, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలంటే ఈ కేసు ముందుకు తొందరగా వెళ్ళాలి, త్వరితగతిన మొత్తం అన్నీ జరగాలి, విచారణలన్నీ. ఇప్పుడు ఆయన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయండి. రఘురామకృష్ణరాజు గారు ప్రతి ఒక్కటి పెట్టుకుని ఉన్నారు. నిన్న అతను ఎవడు పొన్నవో లేదో మాట్లాడుతున్నాడు. సరే వీళ్ళందరూ మాట్లాడతారు, దాందే ఉంది, అవన్నీ పట్టించుకోకర్లా. చట్టం తన పని తాను చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన శిక్ష పడాలి. అంటే ఇప్పటివరకు చూస్తుంటే రెబల్గా మారారు. అప్పుడే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారు రెబల్గా మారిపోయి ఆయన ఏదైతే చేస్తున్నారో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి వ్యతిరేకత అని తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటారు? అసలు మీకు మొత్తం రాజకీయ చరిత్రలోనే ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు అట్లా పోరాటం చేశాడు అంటే అది రఘురామకృష్ణరాజే. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని తిడుతూ ప్రతిరోజు వార్తల్లో నిలిచి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఆయన అట్లా చేశాడు. ఆయన ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయన ఓ పక్క రచ్చబండ కార్యక్రమం చేస్తాడు, ఓ పక్క రోజు తిడతాడు, మరో పక్క ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా వెళ్ళేవాడు ఆయన. సో అసలు రఘురామకృష్ణరాజుకి పోటీగా ఎవరు లేరేమో. కాబట్టి అప్పుడు రెబల్ కృష్ణరాజు ఆయన సినిమా యాక్టరు, ఈయన రాజకీయాల్లో రెబల్ రఘురామకృష్ణరాజు అనమాట.